రాయసింగ్ గారు చేస్తున్న పనికి నేను ఆయనకి చూసుకొని ఆయన కొన్ని పనులు ఆపేసాడు కదా, ఆ పనులలో కావాలని నువ్వు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ముందుకు పోతా ఉన్నావు, ఆ టాక్ నడుస్తుంది అన్న. చాలా మంది చెప్తున్నారు రాయసింగ్ 2 भाई रायसिंग के ऐसा बात करता, राजा सिंह के भाई के वैसा दिख रहा, रायसिंग के वैसा बोल रहे, రాయసింగ్ के वैसा इश्यूస్ उठा रहे बोल के बोल रहे. మంచిదే అన్న. రాజా సింగ్ గారు ఇప్పుడు పోయి మొత్తం ఇంటర్నేషనల్ గా మాట్లాడుతున్నావు. నాకు అవసరం ఉంది, నాకు ఏదైతే ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నా ఇప్పుడు మాట్లాడుతున్నా చాలా మంచిగా మాట్లాడుతున్నా. కానీ ఇదైతే వాస్తవం. రాయసింగ్ గారు తర్వాత నాకు చాలా మంది నాకు చాలా రాజాసింగ్ 2 అంటున్నారు. నేను చాలా రాయసింగ్ 2 అంటే రాజాసింగ్ తమ్ముడు అంటే చాలా నాకు సంతోషం ఉంటాయని నా ఆలోచన ఉంది అన్న. రైట్, ఓకే. అండ్ మీరు నిజంగా చెప్పండి, బీజేపీ పార్టీకి కష్టపడతా ఉన్నారు, రాజాసింగ్ గారి గురించి కష్టపడ్డారు, మాధవలత గారి గురించి కష్టపడ్డారు, నితిన్ నందకర్ ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్ కోసం కష్టపడతా ఉన్నాడు అని అంటే అన్న ఏ గేమ్ ఏముంది అన్న? ఒకవేళ గేమ్ ఉంటే మీకు ఏం కావాలని షోక్ ఉందన్నా? లీడర్ కావాలని షోక్ ఉందా? నాకు షోక్ ఉంటే నేను ఎప్పుడైనా లీడర్ కావాలని షోక్ ఉందా? లేదా ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, కార్పొరేటర్ కావాలా? లేకపోతే పార్టీ ఏ ఆదేశం ఇస్తే అదే చేస్తా. ఎందుకంటే ఒకవేళ నాకు ఎమ్మెల్యే కొట్లాడాలి, ఎమ్మెల్యే కావాలి అంటే నేను ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అడగవచ్చు, తీసుకోవచ్చు. కానీ నాకు అవసరం లేదు. నాకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా ఆ పార్టీ బాధ్యత తీసుకొని పని చేద్దాం నాన్న. ఎందుకు మనకి అవసరమా ఇంత ఎక్స్ట్రా పనులు మొత్తం? ఆ కోసం నేను సైలెంట్గా ఉన్నా. పార్టీ ఏ ఆదేశం ఇచ్చింది ఆ పని చేసుకుని ఉంటాను. రైట్. ఎంతమందిని కొడతావు రోజుకి అన్న? ఎంతమందిని కొడతావు అంటున్నా? నేనేమెందుకు కొట్టాలి అన్న? ఎవరిని కొట్టలేదు? ఎవరు కొట్టలేదు. గొడవలు దిగుతలే ఎప్పుడు కూడా ఏం లేదన్న. రౌడీ లెక్కలు చేయట్లేదు అస్సలు లేదు. అస్సలే చూపిస్తే చూపెట్టన్నా, ఏదో ఒకటి గొడవ లెక్కలు చెప్పండి, చూపెట్టన్నా. ఎవరిని కొట్టలే మీరు అస్సలు ఇప్పుడు దాకా ఏ గొడవ లెక్కలు లేదు, నాకు లేదు. కానీ పోరాడినప్పుడు ధర్నాల కానీ ఇప్పుడు ఏదో ఒకటి హడావుడి అయింది అనుకుంటాను. నాకు పోరాడి కొట్లాడి ఆ లక్షణం మాకు లేదు. ఒకవేళ ఆయన నా దగ్గర వస్తే అప్పుడు కొట్లాడవచ్చు. కానీ ఎవరు నా దగ్గర రాదంటే ఎందుకు కొట్లాడాలి అని. గన్నుందా మీ కాడ? నాకు ఎందుకు, నా దగ్గర ఎందుకు తలవార్ ఉందా? నా దగ్గర ఎందుకు తలవార్ అన్న? నాకు ప్రతి ఒక్క హిందూ ఒక గన్ను, నాకు ప్రతి ఒక్క హిందూ నాకు తలవారు, నాకు ప్రతి ఒక్క హిందూ నాకు ఒక తోపు, నాకు ప్రతి ఒక్క హిందూ ఒక బొమ్మ, నాకు ప్రతి ఒక్క హిందూ నాకు ధైర్యము, నాకు ప్రొటెక్షన్. రైట్. గిట్లా అంటే ఎత్తుకుంటా, లేవట్టుకుంటా, లేకపోతే ఏమంటారు దీన్ని హైప్ చేసుకుంటా బాగా మాట్లాడుతావు. ట్రైనింగ్ ఏడా తీసుకుంటావు? దీనికి ట్రైనింగ్ అవసరమా నా జీవితంలో? ఒకవేళ మనం పోరాటం చేస్తే ట్రైనింగ్. భగత్ సింగ్ గారు ట్రైనింగ్ తీసుకున్నారా? ఛత్రపతి శివాజీ మహారాజ్ భగత్ సింగ్ గారు జర్నలిజం లో ఉన్నారు. అవును. ఈ రోజు మీరు ఎంత మంచి జర్నలిజం చేస్తున్నారు. మీకు చూసుకొని చాలా మంది ఈ రోజు జర్నలిజం చేస్తున్నారు. చాలా మంది నాకు చెప్తున్నారు, నేను బై క్రాంతి అన్నకి చూసి ఈరోజు జర్నలిజం చేస్తున్నారా బై, చాలా మంచి అన్న, చాలా మంచి మాట్లాడుతున్నారు, చాలా మంచి అన్నతో నేను నేర్చుకున్నా అని చెప్తున్నారు. ఆయన తప్పు చెప్తున్నారు, తప్పు మాట్లాడుతున్నారు. ఏనా మీరు చేసిన పని తప్పు ఉన్నారా, కరెక్ట్ లేదా? అరే మీకు చూసుకొని ఎవరైతే ఇన్స్పిరేషన్ తీసుకొని అన్న ఎందుకు తీసుకోవద్దు? నేను కూడా భగత్ సింగ్ గారికి ప్రతిసారి ఇన్స్పిరేషన్ తీసుకుంటా అన్న, ఛత్రపతి శివాజీ మహారాజ్కి ప్రతిసారి ఇన్స్పిరేషన్ తీసుకుంటా, భగత్ సింగ్కి ప్రతిసారి ఇన్స్పిరేషన్ తీసుకుంటా. జీవితంలో ఏదైతే ఆయన చేసినారో ఆ పని మీద నేను కూడా ఉంటా. అందులో ఏం తప్పు లేదు. మీరు కూడా అట్లా చెప్పొద్దు. ఊకే భగత్ సింగ్, ఊకే శివాజీ మహారాజ్ చెప్పొద్దు. ఎందుకంటే ఇన్స్పిరేషన్ చేసిన పనికి మనం చేసుకోవాలి, అది కూడా వాస్తవం. మరి అందులో ఏం తప్పు ఉంది అన్న చెప్పండి. రైట్. ఓకే. తెలంగాణలో కేసీఆర్ పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. 6 నెలలు 5 నెలలు అవుతుంది. ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏముంది అన్న, ఏం లేదు. ఖాళీ వచ్చినప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ నుంచి తిరుగుతూ ఉన్నారు. మన అన్న ఖాళీ తిరుగుతున్నాను. ఏం పని చేసినారా అన్న చెప్పు? ఇప్పుడు దాకా ఏం పని చేయలేదు. రేవంత్ రెడ్డి చాలా పని చేసిండు, 6 గ్యారెంటీలు పెట్టుకున్నాడు, చాలా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అంటారు. ఏం చేసినారన్న? నాకైతే 6 గ్యారెంటీ చెప్పినారు. ఆ గ్యారెంటీలో ఒక గ్యారెంటీ బస్ ఫ్రీ ఇచ్చినారు. ఆ బస్ ఫ్రీలో కూడా మొత్తం ఆటో వాళ్ళు తిట్టున్నారు. చాలా మంచిదే, చేసిన పని కరెక్ట్. కానీ చూసుకోవాలి, అన్ని చూసుకొని చేస్తే చాలా మంచిగా ఉంటాయి. మేము కూడా వెయిట్ అండ్ వాచ్ ఉన్నారు. ఇంకా 5 గ్యారెంటీ చెప్పినారు, ఆ గ్యారెంటీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అప్పుడు చూసుకుంటాం. ఇంకా 6 నెలలు అయింది. ఇంకా 6 నెలల గవర్నమెంట్ కూడా కొలాప్స్ అయిపోతే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఫామ్ చేస్తాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఫామ్ చేస్తాను. ఎవరితోటి? రేవంత్ రెడ్డిని బీజేపీలోకి తీసుకుంటారా? ఏమో ఏదో ఒకటి కథ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి లేదు భయ్ నాకు కొంచెం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోతా అంటే ఏదో ఒకటి అయిపోవచ్చు. రేవంత్ రెడ్డి అంటలేడు, నేను అనుకుంటున్నా. ఒకవేళ అట్లా మ్యాజిక్ జరిగితే చాలా మంచిదే ఉంటాయి. రేవంత్ రెడ్డి కూడా అట్లా ఉంటాయి.
అట్లా మంచిదే జరుగుతాను మంచి జరుగుతాయి. రైట్. ఓకే, నితిన్ నందకర్ తోటి చాలా అంశాల మీద మాట్లాడినాం కదా. ఖచ్చితంగా సెకండ్ ఇంటర్వ్యూ, యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ చార్మినార్ కొమ్ముల కాడే చేసేది ఉండే. నెక్స్ట్ ఇంటర్వ్యూ చార్మినార్ దగ్గర చేద్దాం. పక్కా 100% షేర్ చార్మినార్ దగ్గర చేద్దాం. చార్మినార్ గుండ మీద చేసుకొని ఇంటర్వ్యూ చేద్దాం. రైట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ నితిన్ నందకర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. అసదుద్దీన్ ఓవైసీ. सिर्फ धर्म की राजनीति करना, देश को बांटना और अपनी रोटियां सेकना अंते पनी. రాధా సింగ్. దేశం కోసం చచ్చిపోవాలి, ధర్మం కోసం బతకాలి, జీవితం మొత్తం సమాజం కి ఇయాలి. అక్బరుద్దీన్ ఓవైసీ. 15 मिनट दो क्या है मैं दिखा तो बोलना, लोगों के दिलों को ठेस पहुंचाना और अपनी मर्दानगी साबित करना. మాధవిలత. ఈ రోజు ఓల్డ్ సిటీకి గోల్డ్ సిటీ చేయాలి, హైదరాబాద్ की भाग्यनगर చేయాలి. ఒకే ఒక వ్యక్తి మాధవిలత గారు. మోదీ. देश को विश्व गुरु बनाना और देश के 130 करोड़ की जनता को लेके चलना.